చెప్పి మనం చేస్తాం. దానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తాం. కానీ ప్రజాప్రతినిధులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, కలెక్టర్లకి, ఆర్డీఓలకి నా ప్రత్యేక విజ్ఞప్తి, ల్యాండ్ అక్విజిషన్ మీద ఫోకస్ చేయండి. ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఫారెస్ట్ ఇష్యూస్ ఆల్సో. ఇక్కడ ఫారెస్ట్ ఇష్యూస్ ఉంటే మరి దయచేసి కలెక్టర్లు మీరు ప్రత్యేక చొరవ చూపెట్టి ఈ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ఫారెస్ట్ ఇష్యూస్ మీరు పూర్తి చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, ఉట్టిగానే నా చేపలకు వచ్చి అధ్యక్షులు కుదరదు. మీ కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ అక్విజిషన్ మీది డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా ఏదైనా ఫారెస్ట్ ఇష్యూస్ ఉంటే కూడా మీ ఏరియాస్ లో మీదే రెస్పాన్సిబిలిటీ. అది పూర్తి చేయండి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎట్లా కదలదో మనం అందరం కలిసి చూద్దామని. ఏదైనా సరే మరి ఉదాహరణకి గౌరవనీయులు సహచర మంత్రివర్యులు మరి ఈ జిల్లాలో తనదైన ఒక జిల్లాలోనే రాష్ట్రంలో ప్రత్యేక ముద్ర వేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టు పూర్తి కావద్దని 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన ఒక కుట్రపూరితంగా గత ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం తీరుండింది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వారికి కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ కానీ వారికి కావాల్సిన మరి బిల్ పేమెంట్ కానీ పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ఇప్పుడు వేగవంతంగా ముందుకు పోతుంది. వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఆ ప్రాజెక్టు పూర్తి అయితే 1,00,000 ఎకరాలకు నీళ్లు రావడం మరి అందరూ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ విషయం మీకు చెప్పాలి. ఎస్ఎల్బిసి టనల్ మరి ఇప్పుడు 44 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు పూర్తయింది. ఎస్ఎల్బిసి టనల్ నుంచి నీళ్లు రావడం మొదలు పెడితే 30 టీఎంసీలు నీళ్లు వస్తాయి. 3 నుంచి 4 లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తాయి. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 10 ఏళ్ల పాటు ఏ కారణంగానో కొంత వర్క్ స్లోగా నడవడం, నెగ్లెక్ట్ జరిగింది. ఎందుకంటే అయితే సరే అంతకాలం పని జరగకుండా ఉండి మేము వచ్చినాక పని మరి టేకప్ చేసిన తర్వాత దానికి వెంకటరెడ్డి గారు అమెరికా కూడా పోయించిండు ఆ మిషన్ స్పేర్ పార్ట్స్ యూనిట్ కోసం ఇరిగేషన్ శాఖ తరఫు నుంచి. అయితే ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి దురదృష్టకరం, కొంత మరి అమూల్యమైన